హాయ్ అండి, నేను మీ గంగ. ఈరోజు మంచి హెల్తీ రెసిపీ చేయబోతున్నాను. పొన్నగంటి కూర మంచి పోషక విలువలు కలిగిన ఆకుకూర అండి. ఇది తినటం వల్ల కంటికి చాలా మంచిది, రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఈ ఆకు చూడటానికి సన్నంగా పొడుగ్గా ఉంటాయి. ఈ జూన్ మాసంలోనే ఈ ఆకు దొరుకుతుంది. ఇది పప్పుతో చేస్తున్నాను. ఒక టమాటా, ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు వేసి ఎలా చేయాలో చూసేద్దాం. కుక్కర్లో ఈ కడిగిన పొన్నగంటి ఆకు వేసుకొని టమాటా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. పెసరపప్పు తీసుకున్నానండి నేను, మీకు నచ్చితే కందిపప్పు కూడా వేసుకోవచ్చు. ఉల్లిపాయలో హాఫ్ బద్ద వేసుకోవాలి. 2 పచ్చిమిరపకాయలు, తగినంత కారం, 1 గ్లాస్ వాటర్, పప్పు ఉడకడానికి ఒక 1 స్పూను ఆయిల్ వేసుకోవాలి. ఇవి బాగా కలిపి కుక్కర్ మూత పెట్టి 3-4 విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి. ఈలోపు తాలింపు దినుసులు మనం రెడీ చేసుకుందాం. తాలింపు కోసం జీలకర్ర, ఎండుమిరపకాయలు, మినప్పప్పు, ఆవాలు, కరివేపాకు, కచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లి, ఉల్లిపాయ బద్ద. పప్పు ఉడికిందో లేదో చూసేద్దామండి. పప్పు చల్లారిన తర్వాత మూత తీసి చూద్దాం. పప్పు ఉడికిపోయింది. దీన్ని మెత్తగా నెరుముకోవాలి. ఈ ఆకుకూరలో ఏ, బి అండ్ సి, ఐరన్, కాల్షియం, జింకులతో పాటు ప్రోటీన్స్ కూడా పుష్కలంగా ఉంటాయండి ఈ ఆకులో. ఈ పప్పు తాలింపు పెట్టుకుందాం. ఆవాలు, ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర, కరివేపాకు, కచ్చాపచ్చగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేయించుకోవాలి. ఇవి చాలా సింపుల్ రెసిపీ అండి. ఇది హెల్దీ రెసిపీ కూడా. ఇవి కొంచెం వేగిన తర్వాతే నేను ఎండుమిరపకాయలు వేస్తాను. ముందే వేస్తే మాడిపోతాయి, టేస్ట్ మారిపోతుంది. ఈ టైంలో నేను ఎండుమిరపకాయలు వేసుకుంటా. కొంచెం వేగాయి కదా. ఈ కొంచెం బాగా కలిపిన తర్వాత మనం బాయిల్ చేసి ఉంచుకున్న పొన్నగంటి ఆకు, పెసరపప్పుని ఈ తాలింపులో తిరుగుమూత వేసుకోవాలన్నమాట. అంతే అండి, సింపుల్ రెసిపీ, హెల్తీ రెసిపీ. ఇవి తినటం వలన, ఆకు వలన ఎముకలు కూడా బలపరుస్తాయండి. ఔషధ గుణాలు ఉన్న ఆకుకూర ఇది. సీజన్లో దొరికే ఈ ఆకుకూర ఒక్కసారైనా తింటే హెల్త్కి చాలా మంచిది. టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని కలయబెట్టుకొని ఒక బౌల్లోకి తీసుకుందాం. మీకు నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని హెల్తీ వీడియోల కోసం. Thank you.